హ్మ్. హా! సో, లాస్ట్ 3, 4 డేస్ బ్యాక్ వచ్చేసి నాకు క్వెషన్స్ కూడా అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానని చెప్పాను కదా! అయితే కర్మ గురించి చెప్తున్నప్పుడు చాలా మందికి నేను చెప్పిన రెస్పాన్స్ వినే ఉంటారు. ఇక్కడున్న వాళ్ళందరూ, ఇక్కడ యూట్యూబ్‌లో చూస్తున్నవారు అండ్ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు కూడా. యెస్, నేనిచ్చిన రెస్పాన్స్ ఆ వీడియో వినే ఉంటారు కదా! నేను ఇంకొక్కసారి దాన్ని ప్రస్తావిస్తాను. ఏమిటంటే కర్మ ప్రక్షాళన అనేది ఒకటుంటుందన్నది మనం అనుకుంటాం కదా! కర్మ ప్రక్షాళన ఉంటుంది. కానీ కర్మ ప్రక్షాళన ద్వారా కర్మ అనేది జీరో అయిపోదు. ఓకే. తగ్గుముఖం పడుతుందే తప్ప కర్మ అనేది జీరో అయిపోదు. కర్మ ప్రక్షాళన నిజమే. కానీ కర్మ ప్రక్షాళన ద్వారా మనము అనుభవించబోయేటువంటి కర్మ తాలూకా ఇంటెన్సిటీని తగ్గించుకోగలము. ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్ అనేది తగ్గించుకోగలమే తప్ప కర్మ నుంచి పూర్తిగా మనం నిష్క్రమించుకోలేమన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు మనం నడుస్తున్నప్పుడు, శ్వాస తీస్తున్నప్పుడు, మనం తినే ఆహారంలో కూడా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటూనే ఉంటాయి. మన కాళ్ళ కింద పడే ఎన్నో కీటకాలు నశిస్తూ ఉంటాయి. మనం తీసుకునే వాయువులో కూడా కీటకాలు ఉంటాయి. మనం శ్వాసించేటప్పుడు అవి మరణిస్తాయి. మనం రిలీజ్ చేసినప్పుడు కొన్ని మరణిస్తాయి. ఇలా కొన్ని జీవులను నిరంతరము మనము వాటి మరణానికి, అలాగే కొన్ని ఆవిర్భావానికి కారణమవుతూ మనం ఎప్పటికప్పుడు ఎలాంటి కర్మ చెయ్యని వ్యక్తికైనా కర్మ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కర్మ నిరంతరము తయారవుతూనే ఉంటుంది అని ఇది చెప్పుకొనొచ్చాను. అయితే చాలా మంది ఈ కర్మ ప్రక్షాళన గురించి తెలిసి, కర్మ ప్రక్షాళన అంటే పూర్తిగా తనకి గత కర్మలు, ఈ జన్మలో కర్మలు అన్నీ పోయాయి నాకు, ఇంకేమి లేవు అన్న ఒక దృక్పథంలో కర్మ ప్రక్షాళన చూస్తున్నారు. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవ్వరిని జడ్జ్ చేయడానికి అస్సలు కాదు. కర్మ ప్రక్షాళన అంటే ఏమిటో ఒక అవగాహన కావాలి కాబట్టి ఇది ప్రస్తావించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి కొంతమంది నాకు మన యూట్యూబ్ కామెంట్స్ లో గాని, వాట్సాప్ లో గాని, మెయిల్స్ లో గాని ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఏమంటే జ్ఞాన కర్మ దగ్ధాని అని అంటారు కదా! ఏమిటి కర్మ అనేది జ్ఞానం వల్ల దగ్ధం అవ్వదు అని చెప్తున్నారు. జ్ఞానం పొందినప్పుడు కర్మ దగ్ధం అవుతుంది కదా అని అడిగారు. ఓకే. ఎస్, జ్ఞానం పొందినప్పుడు కర్మ దగ్ధం అవుతుంది. అయితే ఇది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా చిన్నప్పుడు మా తెలుగు సార్ ఉండేవారు అనమాట. ఆ తెలుగు సార్ ఎప్పుడు ఒక మా మా వే ఆఫ్ స్టడీ, ఇంకా మేము చదివే విధానానికి ఎలా అని చెప్పారు, ఒక చిన్న ఉపమానంతో చెప్పారు. ఏమిటంటే రామునితో కపివరుండు అని అనండి అనేవారు. అప్పుడు మేమేమనేవాళ్ళం అంటే రామునితో కపివరుండు అని కలిపి అనేసేవాళ్ళం అనమాట. అలా మేము అది రిపీటెడ్ గా డ్రిల్లింగ్ ఇచ్చేసరికి ఎలా అయిపోయిందంటే రాముడి తోక పివరుండు. అర్థమైందా? రాముడికి తోక పివరుండు అని ఇలా చదివేవాళ్ళం అనమాట. Did you get me? సో భగవద్గీతలో ఉన్న జ్ఞాన దగ్ధ కర్మ అని ఇది ఎందుకు చెప్పానో కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. భగవద్గీత కానీ ఎలాంటి లిటరేచర్ అయినా కానీ మనం చదువుతున్నప్పుడు, దాన్ని అవగాహన చేస్తున్నప్పుడు, చదువుతున్నటువంటి వ్యక్తి తాలూకా మానసిక ఆధ్యాత్మిక స్థితి మీద ఆధారపడి దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఉంటది. ఇప్పుడు భగవద్గీతను ఒక వ్యక్తి చదువుతున్నప్పుడు, నేను ఇది చాలా సెషన్స్ లో చెప్తా వస్తున్నానండి. ఇక్కడ యూట్యూబ్ లో ఎప్పుడు నేను ఇది చెప్పలేదు. బట్ ఐ ఎక్స్ప్రెస్ దిస్ బికాస్ ఇక్కడ కర్మ ప్రక్షాళన గురించి తెలియాలి కాబట్టి. భగవద్గీత చదువుతున్నటువంటి వ్యక్తి తాలూకా మానసిక స్థితిని బట్టి అది అర్థమవుతుంది. దానికి చదవటానికి ఒక విధానం ఉంది. రైట్? ఆత్మతో చదివినప్పుడు దానిలో ఉన్న నిగూఢ అర్థాలు విడిచేయకుండా, అంటే విరచకుండా మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట ఆత్మస్థితిలో చదివినప్పుడు. ఒక దొంగ ఉన్నారు అనుకుందాం. ఓకే. ఆయన దొంగతనాలు చేస్తూ తను బ్రతకడానికి దొంగతనాలు చేస్తున్నాడు. అది అతనికి కరెక్టే కదా! అతను భగవద్గీత చదివి అరే నువ్వు ఏ కర్మ చేసినా అది నాకే అర్పించు అని కృష్ణ భగవానుడు అన్నాడు. నేను దొంగతనం చేస్తున్నాను నా కోసమే కదా, నేను బ్రతకడానికి నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళ కోసమే కదా అని చెప్తూ తను చేసే ప్రతి దొంగతనంలో ఎదుటి వ్యక్తి బాధపడుతున్నారని తెలిసినా కృష్ణ అర్పణం అంటారంట. అదే విధంగా ఒక రేపిస్టో, మర్డర్ చేసేవాడో ఉన్నాడు అనుకుందాం. ఆయన కూడా తను చేసే ప్రతి అనివార్యం బ్యాడ్ కర్మాస్ అనుకుందాం, తప్పు పనులకు చేసేసి కృష్ణ అర్పణం అని అంటారంట. సి హియర్. అలాగే ఒక యోగి ఉన్నారు.
ఆయన కూడా నిరంతరము దైవారాధనలో ఉంటూ తను నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, ఏం చేసినా కృష్ణ అర్పణం అని అంటారంట. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ ముగ్గురు భగవద్గీతలో ఈ స్టేట్మెంట్ చదివిన వారే. నువ్వేం చేసినా నన్నే నాకు సమర్పించుకో అని చెప్పి ముగ్గురు ఏం చేస్తున్నారు? చేసే కర్మను అర్పిస్తున్నారు, భగవత్ అర్పణ చేస్తున్నారు. మరి ఏది సరైనది? మన విచక్షణకు, మన బుద్ధికి మనం పని పెడితే ఖచ్చితంగా ఒక యోగి అనేవాడు చేస్తున్నది సత్కర్మ. అటువంటి కర్మలో భగవత్ అర్పణలుగా వెళ్తాయి. అవునా? ఇదే కాదు, భగవద్గీతని ఏది చదివినా వేల మందిలో ఒక్కడు మాత్రమే నా దగ్గరికి చేరుతాడు అని అంటారు. ఎవరా ఒక్కడు? ఒక్కడే చేరుతాడా? కాదే. ఎవరైతే ద ఇంటర్నల్ మీనింగ్ యాజ్ అ సెడ్, ఒక్కరే చేరుతారంటే ఎవరో పుణ్యాత్ములు మాత్రమే చేరుతారు అని అర్థం తీసుకుంటాం. చాలా మంది ఇట్లానే చదువుతాం. బట్ నా వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను. ఎవరి వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మనకి, నాకైతే ఇట్స్ నాట్ ఎట్ ఆల్, అది నాకు సంబంధం లేదు. ఓకే, బట్ నాకు తెలిసిన స్థాయిలో నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తున్నా. ఓకే, సో ఏ ఒక్కడు మాత్రమే నన్ను చేరుతాడంటే ఆ ఒక్కడు సర్వప్రాణులు తనలో ఉన్నాయని, అన్ని ప్రాణులలోని తానే ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలుసుకుని తనకు శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఏకనువుగా చేసుకుని రెండు కళ్ళను ఏకకన్నుగా చేసుకున్న ఆ ఒక్కడే. ఏకత్వం అనేది అన్ని స్థాయిల్లో అనుభవం పొందినటువంటి ఆ ఒక్క వ్యక్తే వెళ్తారు. ఎవరు? అంతటా ఉన్నది తానేనని, తానే అంతటా ఉన్నానని ఏకత్వ భావన కలిగిన వారు. అలాగే ఎవరైతే తన అణువులన్నీ కలిపి ఏక అణువుగా తనని కేవలం అణుమాత్రంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు, తన చర్మ చక్షువులతో కాకుండా దివ్య చక్షువుతో, ఏక చక్షువుతో ఏకమైన వారు, అటువంటి వారు మాత్రమే నన్ను చేరుతారు అని అర్థం అన్నమాట. బీ ప్రాక్టికల్ అండ్ లాజికల్. అంతేనా కాదా? పుణ్యాత్ములు, బాగా సాధన చేసి తపస్సు చేసేవాళ్ళు వీళ్ళే వెళ్తారా? వాళ్ళు వెళ్తారో లేదో ఎవరికి తెలుసు. కానీ ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవారు మాత్రము ఖచ్చితంగా వెళ్తారు. దట్ ఈస్ వాట్. ఓకే, ఇప్పుడు మనం కర్మ గురించి వద్దాం. కర్మ ఈజ్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్, బట్ కర్మని అర్థం చేసుకోవడానికి ఒక విధానం ఉంటుంది. దట్ ఈస్ సైన్స్, ఫిజిక్స్, సింప్లీ సేయింగ్ ఫిజిక్స్. ఓకే, కర్మను ఒక భగవద్గీత చదివి లేకపోతే సమ్ అదర్ లిటరేచర్ చదివేసి అర్థం చేసుకోవడం ఒక విధానం అయితే, అదే కర్మను మన లిటరేచర్, మైథాలజీతో జత కలిపి సైంటిఫిక్ గా కూడా, అంటే ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అంటాం కదా, ఆ టర్మినాలజీలో చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న చిన్న ప్రయత్నము ఆ మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్మ అంటే ఏంటో తెలిస్తే కర్మ ప్రక్షాళన అనేది నిజంగా జరుగుతుందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. దానికన్నా ముందర ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ భగవద్గీత శ్లోకం ఒకటి ఉంది. నా దగ్గరికి వచ్చినటువంటి కొటేషన్, చాలా మంది ఇదే కొటేషన్ ని తీసుకొచ్చారనమాట. ఆ కొటేషన్ ఏంటంటే, వెయిట్, ఎస్ ఐ గెస్ మై పిక్చర్ ఇస్ విజిబుల్, ఇజంట్ ఇట్? నా పిక్చర్ విజిబుల్ గా ఉంది కదండి. అట్ ద సేమ్ టైం ద స్క్రీన్ ఆల్సో. ఓకే, ఇది భగవద్గీత శ్లోకము. ఇందాక ఒక చిన్న ఉపమానం చెప్పానా? మా తెలుగు సార్ ఏం చెప్పారు? రాముడితో కపివరుండు అన్నప్పుడు మేము దాన్ని చదివి 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 ఏం చేసామంటే రాముడితో కపివరుండు అనడం మొదలు పెట్టామన్నమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కొటేషన్ ఏంటంటే, జ్ఞానాతి దగ్ధ కర్మాణం. యు సీ హియర్, జ్ఞానాతి దగ్ధ కర్మాణం అనే ఆ శ్లోకము విడిగా ఉన్నది కాదే, రైట్? జ్ఞానాది దగ్ధ కర్మాణం అన్న ఈ శ్లోకానికి అటు ఇటు ఆధారమైనటువంటి ఇంకొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి. తోక అని ఎలాగైతే విడిచేసి మనము ఈ వ్యక్తిని రాముడి తోక కపివరుండు అపివరుండు అని చదువుతున్నామో, అలా జ్ఞానాతి దగ్ధ కర్మాణం అని ఒక్కదాన్నే తీసుకొని జ్ఞానంతో కర్మలన్నీ దగ్ధమైపోతాయి అని అనుకుంటాం. కానీ ఈ శ్లోకం ప్రస్తావించినటువంటి సందర్భం కానీ అవసరం కానీ ఏమిటంటే, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ ముందు కొంత మాటలు చెప్పారు. ఓకే, ముందు
ఒక శ్లోకాన్ని వివరించి ఆ తర్వాత ఎలాంటి వారికి కర్మ దగ్ధం అవుతుందో వివరించిన తర్వాతే ఇది చెప్పారు. ఓకే, తమాహు పండితాం బుధా అని అన్నారు. దీని అర్థం ఏమిటి? మనం కేవలము ఇప్పుడు చెప్పినట్టు రాముడి తోక అని నేను ఎలా అయితే చదివేదాన్నో అలా జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని అని ఒక్కదాన్నే తీసుకుని కర్మ ప్రక్షాళన అనేది పూర్తిగా నన్ను నల్లిఫై చేసేస్తుంది అని అనుకోవడము చాలా వరకు అజ్ఞానం అండి. ఐల్ టెల్ యూ మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను దీన్ని వివరిస్తాను, సో దాట్ మీ విచక్షణకి అది వదిలేస్తాను ఇది ఎంతవరకు నిజమో అని. ఓకే, అండ్ దీని తాలూకు ట్రాన్స్లేషన్ కూడా ఇలా ఉంటుంది. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తన సమస్త కర్మలు ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడుతున్నారు అని అంటున్నారు. అవునా? ఇఫ్ యు అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఏం చెప్పారు? ఎవరి యొక్క సమస్త కర్మలు అని అన్నారు. అవునా? సో ఇక్కడ దీని అర్థం ఏమిటి? ఇక్కడ నువ్వు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని అంటున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అంశము కదా. భగవంతుడు ఆనందము, ఆ భగవంతుడి తాలూకు అంశమే జీవాత్మనమైన మనం. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క సహజ గుణమైనటువంటి ఆనందం ఉన్నదో ఆ ఆనందం కోసము మనం అందరము సహజంగానే తపన పడుతూ ఉంటాం. అవునా? అంటే సహజంగానే మనం కూడా ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాం. కానీ భౌతిక శక్తితో ఆవరించబడినటువంటి జీవాత్మ, రైట్, నేను కంప్లీట్ తెలుగు టర్మినాలజీ వాడుతున్నాను, ఐ గెస్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఒకవేళ అర్థం కావట్లేదంటే ఐ రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకేనా? నౌ కమింగ్ టు, కానీ భౌతిక శక్తితో ఆవరించబడి ఉన్నటువంటి జీవాత్మ తనని తాను ఈ భౌతిక శరీరం అనే అనుకుంటుంది. ఈ అజ్ఞానం వలన భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తుంది. ఆనందమే కదా అందరికీ కావాలి. ఎవరు దుఃఖంలో ఉండాలనుకుంటారు కదా? ఆనందం కావాలంటే ఏం చేయాలి? కర్మలు చేయాలి. ఈ వ్యవహారాలన్నీ ఈ వ్యవహారాలన్నీ దేంతో జరుగుతాయి? మనో ఇంద్రియాలతో జరుగుతాయి. అవునా? మనసు, ఇంద్రియాలు, అంతే కదా. మనసు ఇంద్రియాలు లేకపోతే ఎలా కర్మలు చేయగలం? మనసు ఉంటే కర్మ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడ భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అని ఎప్పుడు ఎందుకు అన్నారంటే, ఎవరి కర్మలైతే మనసు లయం చేయకుండా, అంటే తను తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ తను చేసిన అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్, రైట్, జ్ఞానా కర్మ దగ్ధాని అనేది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే అన్నిటితో ఉంటూనే దేనితోని ముడిపడకుండా తన కర్మలను ఆచరిస్తారో అట్టివారు జ్ఞానులు అనబడతారు. అటువంటి జ్ఞానికి కర్మలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి, దగ్ధమవుతాయి అని అంటే పూర్తిగా బూడిదైపోతాయని కాదు, తగ్గుముఖం అవుతాయి. బికాస్ బూడిదయ్యే ప్రసక్తే లేదు. ఇందాక నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పినట్లు మనము పీల్చే వాయువులో నడిచేటప్పుడు ప్రతి చోట కూడా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తూ ఉంటాయి, కర్మ తయారవుతూనే ఉంటుంది. ఓకే, ఇకపోతే మరి కర్మ ప్రక్షాళన ఏమిటి అని? కర్మ ప్రక్షాళన ఉంది, ఐ అగ్రీ విత్ దాట్. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు నలిఫై, టు రెడ్యూస్ ద కర్మ, ద సఫరింగ్ ఆఫ్ కర్మ. కర్మని అనుభవించే ఆ స్థితిని, కర్మ అనుభవించేటువంటి ఆ డ్యూరేషన్ని కానీ ఆ ఫలాన్ని కానీ తగ్గుముఖం చేసేదే కర్మ ప్రక్షాళన. ఈ కర్మ ప్రక్షాళనలో మనం ఏం చేస్తామంటే, అవును, నా యొక్క జన్మ ప్రణాళికలో నేను ఏదైతే ఎంచుకున్నానో దానికి నేనే కారణము అంటూ వి టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్. మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో కర్మ తాలూకా ఫలితము మన మీద తగ్గుతుందన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ as law of intention, రైట్, అకార్డింగ్ టు మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. లా ఆఫ్ ఇంటెన్షన్ అని అంటారన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకము కేవలం ఏకంగా నిలబడింది కాదు, దాని ముందు వెనకాల జత కలిపి ఉన్నాయి. వీటిని కలిపి చదివినప్పుడు, అవగాహన చేసుకున్నప్పుడు ఎంతవరకు కర్మ దగ్ధం అవుతుంది, అసలు కర్మ దగ్ధం అనేది ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ విత్ ద లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడితో దీన్ని ఏం చేయాలని నేను అనుకోను, బికాస్
అసంపూర్ణమైన జ్ఞానము చాలా ప్రమాదకరమైనది. సో we should know what is what అన్నది, రైట్? కమింగ్ టు ద మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇక్కడ ఫిజిక్స్ ఆర్ సైన్స్ తెలిసిన వాళ్ళే మాక్సిమం ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ లేకపోయినా ఐ ట్రై టు సింప్లిఫై ద థింగ్స్. ఓకే, సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కర్మ అనేది ఇట్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఇన్ హిందూయిజం, అవునా? అండ్ దెర్ ఈస్ ఎ లా ఇన్ ఫిజిక్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, క్రియ ప్రతిక్రియ అని అంటారు. దీన్ని లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అని అంటారు, అవునా? అంటే ఏంటి? నువ్వు చేసే ప్రతి పనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని అర్థం. దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా. ఫిజిక్స్ లో న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ప్రతి దానికి ఉంటుంది, అవునా? అలా మనం కర్మని పోగు చేసుకుంటూ వస్తాం. దిస్ లా కర్మతో లింకప్ అయింది. ఇంకొక లా ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి ఉందన్నమాట. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఎనర్జీ క్యాన్ నెవర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటది. అంటే శక్తి అనేది ఎప్పుడు సృజింపబడలేదు, అలాగే నాశనము కాబడదు, రైట్? అండ్ కమింగ్ టు ద కర్మ, కర్మ అనేది ఎనర్జీ. మీరు ఇది 100% అందరూ దీన్ని ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కర్మ అనేది శక్తి. ఆ శక్తి కూడిక వలనే మనము సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఎప్పటికప్పుడు మనము క్యారీ ఆన్ చేస్తూ వస్తున్నాం, అవునా? రైట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఏం చెప్తుందని అంటే శక్తి అనేది ఎప్పుడు, కర్మ అనేది శక్తి, అవునా? ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అన్నారు. బట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఈ విశ్వంలో శక్తి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, అది ఎప్పుడు క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు. ఇక్కడ ఈ అంటే ఈ హాఫ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నటువంటి విన్న వ్యక్తులు ఎలా అంటారంటే, అరే అలా అయితే కర్మ క్రియేట్ అవ్వదని చెప్తుంది కదా, కర్మ ఈజ్ ఎనర్జీ, రైట్? అలాంటప్పుడు ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తి ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు, ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వలేదు అంటున్నారు. అలాంటప్పుడు కర్మ క్రియేట్ అవ్వదు కదా అని అంటారు. బట్ దీనికి ఎన్హాన్స్ చేసి సపోర్ట్ చేస్తున్న స్టేట్మెంట్ ఇంకొకటి ఉంది లా ఆఫ్ కన్జర్వేషన్ లోనే, రైట్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలోని ఏమిటంటే ద ఎనర్జీ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ కాన్స్టెంట్. ఎంటైర్ విశ్వంలో, యావత్ విశ్వంలో శక్తి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుందంట. మరి కాన్స్టెంట్ గా ఉన్న శక్తి ఏం చేస్తుందంటే రూపాంతరణ చెందుతుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్, రైట్? కర్మ అనే శక్తి కూడా ఒక రూపం నుంచి మరో రూపంలోనికి మార్పు చెందుతుంది. నేను గత జన్మలో ఎవరో ఒక వ్యక్తి దగ్గర ఆ డబ్బులు తీసుకుని నేను ఇవ్వలేదు అనుకోండి, ఓకే? సో ఈ జన్మలో మరి ఆ రుణం ఉంది కదా, ఇప్పుడు ఆ వ్యక్తికి నాకు ఆ వ్యక్తి అలా చేస్తారనే రూల్ లేదే. ఇంకొక ఫామ్ లో అది జరగచ్చు, దొంగతనం జరగచ్చు. సి ద కర్మ దేర్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ హియర్. ఇక్కడ ఈ జన్మలో ఇంకొక ఫామ్ లో వచ్చింది, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఏం చెప్తుంది అని అంటే యావత్ శక్తి కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఈ కాన్స్టెంట్ గా ఉన్నటువంటి శక్తి నిరంతరము మార్పు చెందుతూ వస్తుంది. సేమ్ ఈజ్ విత్ కర్మ ఆల్సో, రైట్? కర్మ ప్రక్షాళనలో ఏదైతే నువ్వు ధ్యానమో లేకపోతే శ్లోకమో ఏదో ఒక ప్రక్రియ చేస్తున్నారు అనుకుందాం, మీకు ఫస్ట్ పాయింట్స్ లో, స్టెప్స్ లో దిస్ ఇస్ ద కర్మ, ఇదంతా నువ్వు పోగు చేసుకున్నావు అని ఏదో ఒక మాధ్యమంలో మీకు తెలియపరచబడుతుంది, అంత ప్రేరణలోనైనా తెలియపరచబడుతుంది. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్, రైట్? ఏదైతే నువ్వు కర్మ మీద ఫోకస్ చేస్తున్నావో దిస్ ఇస్ వాట్, రైట్? నువ్వు ఈ కర్మ చేసావు, ఇది ఈ ఫామ్ లో నువ్వు పొందుతున్నావు అని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారా, మన విజన్స్ ద్వారా కానీ, ఇంట్యూషన్ వల్ల కానీ, కళలలో కానీ ఆ కర్మ తాలూకా అవుట్పుట్స్ మనం ఏదైతే చేసామో అవి చూస్తాం మనం. ఓకే, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్. డిడ్ యు గెట్ మీ? కర్మ అనేది ఇంకొక ఫామ్ తీసుకుంటది, పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇంకొక ఫామ్ తీసుకుంటది. దిస్ ఇస్ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ. థర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ, దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారనమాట. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ద లా ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. లా ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అంటే ఈ విశ్వంలో అన్ని ఒకదానితో ఒకటి కనెక్టెడ్ గానే ఉన్నాయి, ఏది విడిపడి లేదు. సేమ్ ఇస్ విత్ కర్మ. ఇక్కడ నువ్వు ఏదైనా ఒక పని చేస్తే ఈ పని కేవలం నా జీవితాన్ని, నా జన్మనే ప్రభావితం చేస్తుంది అని అనుకుంటాము. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి యాక్షన్, ప్రతి కర్మ కూడా నిన్ను, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. దిస్ ఇస్ లా ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. అది ఎలా అంటే ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక కొలను ఉందనుకుందాం, దానిలో ఒక చిన్న రాయి, ఈ సైజులో ఒక రాయి తీసి ఆ వాటర్ లో ఇలా ఇసురు కొట్టామనుకుంటాం, ఏమవుతుంది? ఆ
రాయి పడుతుంది, అది మనకు తెలిసిందే. కానీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్? అక్కడ యాక్షన్ జరిగింది ఏంటది? రాయి ఇసిరేను వాటర్లో పడింది. వాటర్లో పడిన తర్వాత రాయి పడిపోయిన అమ్మాయ అనుకుంటుందా? కాదు. దేనిలో అయితే పడిందో ఆ ప్రదేశం అంతా ఒక ప్రకంపన క్రియేట్ చేస్తుంది. రిపుల్స్ సర్కిల్ లా వస్తాయి చూసారా, రిపుల్స్. ఇప్పుడు ఈ రిపుల్స్, రాయి ఒకటి పడింది కదా, రిపుల్స్ ఏం చేస్తాయి? నెమ్మదిగా ఆ సముద్రమో చెరువో దాని అంచుల వరకు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఒక రాయి పడి ఆ రిపుల్స్ ట్రావెల్ చేస్తే ఇంకో రాయి పడితే రిపుల్స్ ట్రావెల్ చేయవనే ఉండదు కదా, మళ్ళీ రిపుల్స్ క్రియేట్ అవుతాయి. రైట్? ఈవెన్ దో ఆ రిపుల్స్ ఆ కొలను తాలూకు అంచు వరకు వెళ్ళిపోయినా, ఓకే, రిపుల్స్ అనేది సహజ తత్వం, ఆ నీటి తాలూకా సహజ తత్వం. దానిలోకి ఏదైనా ప్రవేశిస్తే, బలమైనది ప్రవేశిస్తే, లేదా ఏదైనా తనని కదిపేటట్లుగా ప్రవేశిస్తే ఆ ప్రవేశానికి అనుగుణమైనటువంటి ప్రతిచర్య అంతటా కొలను మొత్తము స్ప్రెడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ లా ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్, సింప్లీ సేయింగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఓకే, సిమిలర్లీ మన లైఫ్ లో మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఇట్స్ ఎ కర్మ. ఓకే, అది మనల్ని ప్రభావితం చేస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ లోనే లా ఆఫ్ ఇంటెన్షన్ వస్తుంది. ఇదే కర్మ ప్రక్షాళన అంటే. రైట్? లా ఆఫ్ ఇంటెన్షన్. లా ఆఫ్ ఇంటెన్షన్ ఏం చెప్తుందంటే, కర్మ ప్రక్షాళనలో నువ్వు చేసే ప్రతి కర్మకి ప్రతికర్మ, రైట్, అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్. ప్రతి చోట కాకపోయినా ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ ఎఫెక్ట్ అయిన దాన్ని నువ్వు ఇంటెన్సిటీ తగ్గిస్తున్నావు. దిస్ ఇస్ లా ఆఫ్ ఇంటెన్షన్ అని అంటారు. ఆ ఇంటెన్షన్ తో తగ్గించటం అని అంటే అది కేవలము నువ్వు ధ్యానంలోనో లేకపోతే నేను చేసే సత్కర్మల ద్వారానో ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ని, రైట్, మనం కూర్చున్నంతసేపు వి ఫీల్ వెరీ లైటర్. మనం ఆ మెడిటేట్ చేస్తున్నప్పుడు, అలాగే మనం అనుభవాలు, ఓకే అది అయిపోయింది, ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాము, చాలా లైటర్ గా ఉంటాము, హ్యాపీగా ఉంటాం, ఏదో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఈ భారం దిగిపోవడము ఎక్సెట్రా ఏంటంటే, నా కర్మలకు నా జీవితానికే నేనే సృష్టికర్తను అన్న సత్యాన్ని నువ్వు అవగాహన చేసుకున్నావు కాబట్టి ఆ అనుభవం నేను పొందుతున్నావు. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు రెడ్యూస్ యువర్ కర్మ. రైట్? ఆ కర్మని రెడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఎవరి కర్మలైతే మనసుకు ఇంద్రియాలకు జత కలపకుండా ఉంటాయో అటువంటి వ్యక్తి తాలూక కర్మలు జ్ఞానమనే అగ్నిలో దగ్ధమవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే, so simply saying karma is a metaphysical concept which has 4 laws. It is a science. Okay, 4 laws తో కర్మ అనేది మన జీవితంలో పనిచేస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు చెప్తున్నది మీకు అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్న ఒక 4-5 సార్లు వినండి. మీకు మీ జీవితంలో జరుగుతున్న వాటిని బేరీజు చేసుకుంటూ ఇది వినటానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బికాస్ వాట్ ఎవర్ ఐ సెడ్ హియర్, ఇక్కడ ఏదైతే చెప్పానో ఇట్స్ ప్యూర్లీ ప్రాక్టికల్, సైన్స్, లాజికల్. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఓకే, నేను చదువుకున్నాను కాబట్టి నాకు కావలసినటువంటి ఏ సమాచారం అయినా గుడ్డిగా నేను నమ్మను. దాని తాలూకా మూలాలను మెటాఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వాంటమ్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తవ్వి తెలుసుకొని అమ్మయ్య అన్నప్పుడు మాత్రమే దాన్ని నా అనుభవంలోకి తెచ్చుకున్నాక నేను మాటలో పెడతాను. ఓకే, ఇది అఫ్ కోర్స్ నాతో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్న వారందరికీ ఇది తెలిసినదే. బట్ స్టిల్ మీరు కూడా ఈ విధంగా ఈ 4 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని కర్మని చూడండి. అలాగే గడిచిపోయిన కర్మలని ఒక్కసారి కంపేర్ చేసుకుంటారండి. వాట్ ఆర్ ద 4 కాన్సెప్ట్స్? యాజ్ అ సెట్, యు రిమెంబర్ ద ఫస్ట్ వన్ ఇస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కర్మ, క్రియ, ప్రతిక్రియ, ద లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. సెకండ్ ఏం చెప్పాను? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రైట్? వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? శక్తి అనేది తయారవ్వదు, నాశనము కాదు. ఎస్ ఇట్ ఈస్ లైక్ ఆత్మకు నాశనం లేదని చెప్పడం. కర్మ కూడా, కర్మ రూపాంతరణ చెందుతుంది కానీ కర్మ తయారయ్యేదేంటి కదా, రైట్? రూపాంతరణ జరుగుతుంది. తర్వాత బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఈ క్షణాన నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ప్రతి ఒక్క దాన్ని నీకు తెలిసినా తెలియకపోయినా కేవలం భూమండలాన్నే కాదు, నీ ఎగ్జిస్టెన్సీ మల్టీ డైమెన్షనల్ ఎగ్జిస్టెన్సీలో ఉంది. ఓకే, డోంట్ ఫీల్ దాట్ నేను ఏకవచనం వాడుతున్నాను అని. ఓకే, జస్ట్ ఇస్ కమింగ్ ఇన్ ఎ ఫ్లో. రైట్? వీఆర్ మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. ఏకకాలంలో అనేక చోట్ల ఇదే వయసులో కానీ ఇంకొక వయసులో చిన్నగా కానీ పెద్దగా కానీ, లేదా ఇదే శరీరం ఇదే ఆకృతిలో కానీ భిన్నమైన ఆకృతిలో కానీ జీవిస్తున్నటువంటి మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ మనం.
ఇది కూడా అనుభవంలోకి రావాలి. ఇది అనుభవంలోకి రావాలి అంటే కర్మ గురించి తెలియాలి. నేను ఇక్కడ చేస్తున్న కర్మలు మైండ్ఫుల్ గా, లా ఆఫ్ ఇంటెన్షన్ ఇస్ నథింగ్ బట్ మైండ్ఫుల్నెస్, రైట్? వాట్ ఈస్ మైండ్ఫుల్నెస్? ఎవరి కర్మలైతే మనసుకు ఇంద్రియాలకు బానిసవ్వకుండా ఉంటాయో అటువంటి వారి యొక్క కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయి. ఐఎమ్ రిపీటింగ్ దిస్ కంటిన్యూస్లీ బికాస్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. Okay, what is the other one? Butterfly effect. And last is the role of intention, the law of karma. Law of karma ani ante mindfulness అని అర్థం అన్నమాట. Okay, so this is the science behind karma and Bhagavad Gita. అది. If you have any questions, you can ask. And before that, నిన్న నాకు 2 members questions అడిగారు. Let me give a response to the 2 questions. And the questions ఏమిటంటే, yeah, let me share. Yes, ma'am. చెప్పండి మ్యామ్. పాయింట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి మ్యామ్. ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. ఒక చిన్న డౌట్ ఉండిపోయింది మ్యామ్. చెప్పండి మ్యామ్. ఇప్పుడు మనమైతే చేయలేము కర్మ, ఇలా 3 points లోనే ఇలా సెట్ అవుతుంది. బట్ గ్రేట్ మాస్టర్స్ ఉంటారు, లైక్ బుద్ధ, జీసస్, వీళ్ళు ఒక వ్యక్తి కర్మని అలా సడన్ తీసేస్తారు మ్యామ్. అది ఎట్టిపోతుంది ఇప్పుడు ఆ కర్మ? వాళ్ళ దగ్గర నుంచి తీసేసిన కర్మ అదైతే ఏదో ఒకటి ఫామ్ అవ్వాలి. వాళ్ళకి అంటుంది, వాళ్ళకి అంటదా? లేకుంటే అది వాళ్ళ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, సంథింగ్ ఏదో ప్రాబ్లం అప్పుడే తీసేశారు. ఆ కర్మ ఎక్కడికి పోయింది మ్యామ్ అప్పుడు? అది లెట్ మీ టెల్ యూ. గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు మీరు ప్రస్తావించినదైతే జీసస్ క్రైస్ట్ ని తీసుకుందాం. ఓకే, ఆయన ఒక ఓవర్ బ్లీడ్ అవుతున్న ఉమెన్ టచ్ చేయగానే షీ హీల్డ్, మరణించిన వారిని హీల్ చేశారని చెప్పి విన్నాం కదా. బైబిల్ చదివినట్లయితే, బికాజ్ ఐ రెడ్ బైబిల్, ఓకే, సో బైబిల్ చదివినట్లయితే అక్కడ ఇలా క్లియర్ అయిన వాళ్ళకు కూడా, ఓకే, క్లియర్ అయిన వాళ్ళకి కూడా ఏం చెప్తారంటే జీసస్ క్రైస్ట్ గారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, రైట్? అక్కడ హీల్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ దర్ ఇంటెంట్ పవర్, ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే ఆ వ్యక్తి ఎంత సరెండర్ అయ్యి తన సంకల్ప శక్తిని, లాస్ట్ లా చెప్పాను, 4th లా, రైట్? ద లా ఆఫ్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ ద్వారా వాళ్ళు హీల్ చేసుకున్నారు. అండ్ దిస్ పర్సన్ యాక్టెడ్ యాజ్ అ మీడియం, రైట్? తన ఆత్మశక్తి మీద తనకి నమ్మకం లేదు, కానీ ఎదుటి వ్యక్తి అంటే జీసస్ క్రైస్ట్ యొక్క ఆత్మశక్తి మీద నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళ సంకల్ప మాత్రాన వాళ్ళు హీల్ అయ్యారు. అఫ్ కోర్స్ జీసస్ ప్లేస్ ద రోల్ ఆఫ్ అ హీలర్, ఒక మాధ్యమం అన్నమాట, ఒక మాధ్యమంగా ఉన్నారు. అది కర్మ పోయిందా అని అంటే వాళ్ళ సంకల్పం అంత గట్టిగా ఉంది కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్ తగ్గింది. ఇంకొకటి చెప్తాను, అక్కడ ఎవరైతే హీల్ అయ్యారో వాళ్ళ పాత్ర బైబిల్లో అక్కడే ప్రస్తావిస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందో మనకి చూపించరు, లేదు. ఓకే, సో వీ హ్యావ్ నో ప్రూఫ్స్ దాట్ అది కంప్లీట్ గా హీల్ అయిందన్న ప్రూఫ్ ఎక్కడా లేదు. దే మే క్యారీ దట్ ఇన్ అనదర్ ఫార్మ్. అక్కడ కంప్లీట్లీ వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ అనదర్ ఫార్మ్ ఇన్ ద సేమ్ జన్మ కావచ్చు, లేదా మరి కావచ్చు. అదే డౌట్ ఉండేదా? క్లియర్ అయింది. హాయ్ మ్యామ్. ఇప్పుడు మనం వాడుకలో కూడా నా కర్మ అని అంటాం కదా. అవునవును, అది రోజులో వాడకంలో ఎప్పుడు బాధ అనిపించినా గానీ ఫస్ట్ వర్డ్ అదే వస్తుంది. అది కరెక్టా కాదా మ్యామ్? అసలు కరెక్టా కాదా అంటే వాడుకలో వస్తుందని అంటున్నారు కదా, కాబట్టి అవాయిడ్ చేయడమే మంచిది. బికాస్ వీఆర్ క్రియేటింగ్ నా కర్మ అని నేను ఒక విరక్తితో, కోపంతో, బాధతో దాన్ని తీసుకున్న ప్రతి వచ్చే వర్డ్ అదే ఉంటుంది. బాగా వాడుకలో అది అట్లా అలవాటు అయిపోయింది. కానీ అట్లా రాకుండా ఉండాలంటే మరి అది సాధనే మ్యామ్. ఏదైతే ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని గుర్రాన్ని ఊహించుకోకుండా, కోతిని ఊహించుకోకుండా గుర్రాన్ని ఊహించుకోండి అన్నాను. కళ్ళు మూసుకోగానే ఏం గుర్తొస్తుంది? ఏదైతే వద్దు అదే వస్తుంది, కోతే వస్తుంది కదా. కాబట్టి ఇది వద్దు వద్దు అని అనుకోకుండా ఏది కావాలో అది ఆలోచించండి, రైట్? ఇది నా కర్మ అనుకునే కన్నా ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్, రైట్? దీన్ని నేను అంగీకరిస్తున్నాను అని ఇలా అనుకుందాము. లెట్స్ చేంజ్ ద టర్మినాలజీ. అంటే కోపాన్ని కూడా మనం తీసుకోవాలంటారు, కోపాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం అనుకోవాలని. అంటే కోపం ఎప్పుడు వస్తుంది మ్యామ్? కోపం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైతే మనకు అనుకూలంగా జరగలేదో అప్పుడు కోపం వస్తుంది. అనుకూలంగా జరగాలని అనుకోవడం కూడా కొంతవరకు మనం ఎవరినో కంట్రోల్ చేస్తున్నట్టు, దేన్నో కంట్రోల్ చేస్తున్నట్టు, ఎవరి కర్మలోనో మనం ఇంటర్ఫియర్ అయిపోతున్నట్టు కదా. కాబట్టి
అది ఈ బేసిక్ నాలెడ్జ్. ఈ జ్ఞానం వచ్చినప్పుడు కోపం అనేది తగ్గుముఖం పడుతుంది. కోపం రాదు, అస్సలు రాదు. ఈ జ్ఞానం వచ్చినప్పుడు నేను కోపపడుతున్నాను అంటే ఐఎమ్ ఇంటర్ఫియరింగ్ విత్ సమ్వన్స్ కర్మ, ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాను. మరి అదే కదా భగవద్గీత చెప్తుంది, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, రైట్? దట్ ఈస్ హౌ. పిల్లలకు చెప్పాల్సి ఉంటది కదా మ్యామ్, మన బాధ్యత కదా అది. అప్పుడు వస్తది కదా ఆ మాట. అవును మ్యామ్. 14 సంవత్సరాల వరకు పిల్లలకు, 7 సంవత్సరాల వరకు పిల్లలకు కర్మ అనేది ఉండదు మ్యామ్. అంటే సఫరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 7 నుంచి 14 సంవత్సరాల లోపల నెమ్మదిగా పెరుగుతుంది. ఆ తర్వాత వారు ఇండివిజువల్ పీపుల్, ఇండివిజువల్ సోల్స్ అవుతారు. సో వాళ్ళకి మనం చెప్పడానికి 1, 2, 3 సార్లు ఓకే. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎంపికలో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, బికాస్ దట్ ఈస్ దేర్ సోల్స్ ప్లాన్ కదా. వాళ్ళ జన్మ ప్రణాళిక ఆ విధంగా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో అదే ఒకరు ప్రశ్న అడిగారు అనమాట. ప్రశ్న ఏమిటంటే, ఈస్ కర్మ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఆర్ ప్రీవియస్ లైఫ్ టైమ్స్ ఆల్సో, హౌ క్యాన్ వి నెగేట్ బ్యాడ్ కర్మ అని అడిగారు. గత జన్మలలో, ఈ జన్మలో జరిగినటువంటి విషయాలు, థింగ్సే ఈ జన్మలో ఉన్న మంచి చెడులకు కారణమా అంటే ఖచ్చితంగా కారణము. వాటిని ఎలా మనం నెగేట్ చేయొచ్చు అని అడిగారు. ద క్వశ్చన్, ద వే దిస్ లేడీ హాస్ట్ ఈస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. ఆ వర్డ్స్ అనేవి చాలా పద్ధతిగా పెట్టారనమాట. హౌ క్యాన్ ఐ కంప్లీట్లీ అవాయిడ్ ద కర్మ అని అనలేదు. హౌ క్యాన్ ఐ టర్న్ మై కర్మ, నెగటివ్ కర్మ టు పాజిటివ్ కర్మ అన్నారు. దట్ ఈస్ హౌ మనం ఒక పాజిటివ్ కర్మకి నెగిటివ్ కర్మ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్ కర్మగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే కర్మ ప్రక్షాళనలో భాగంగా ద ఫస్ట్ థింగ్ ఇస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఐ అండర్స్టాండ్ దిస్, నేను దీన్ని అర్థం చేసుకుంటున్నాను, దీనికి నేను బాధ్యత తీసుకుంటున్నానని మనం చెప్పుకోవాలి. దిస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి డీప్ డౌన్ వర్క్ చేయాలి. ఏ పరమైనటువంటి కర్మని అనుభవిస్తున్నారో ఆ కర్మకు గల మూల కారణం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ జన్మలో నా ఆలోచనల వల్ల కానీ నా చేష్టల వల్ల కానీ ఏ కారణం చేత ఈ కర్మ అనుభవిస్తున్నాను అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని మీద వర్కౌట్ చేయాలి. ఇన్ దాట్ వే, ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, జ్ఞానం ఆ వర్కౌట్ చేసే ప్రాసెస్ లోనే జ్ఞానాన్ని మనం సముపార్జిస్తాం. వి గ్యాదర్ సమ్ నాలెడ్జ్, రైట్? పరోక్ష జ్ఞానమో ప్రత్యక్ష జ్ఞానమో పొందుతాం. ఈ విధంగా కర్మ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. పాజిటివ్ కర్మగా మనం మార్పు చెందనివ్వచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ క్వశ్చన్. అండ్ అనదర్ క్వశ్చన్ ఐ రిసీవ్డ్ ఏంటంటే, hi ma'am, can we change the karma of another person or can we play a role in changing the karma of another person? So let me share the question. Right, this is the question. Can we change the karma of another person? ఒక వ్యక్తి తాలూకు కర్మని మనం మార్చేయగలమా లేదా can we play a role in changing the karma of, సేమ్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద డిఫరెంట్ వే. ఇంకొక వ్యక్తి తాలూకు కర్మని మనం మార్చలేము. ఉదాహరణకు ఫ్యామిలీ మెంబర్స్, చిల్డ్రన్స్ అని అన్నారు. ఎందుకు ఇలా అడుగుతామంటే, ఎప్పుడైతే మనము మన చుట్టూ ఉన్నటువంటి బంధుత్వాలు, బంధాలతో ఎక్కువగా ముడిపడిపోయి ఉంటామో, కంప్లీట్ అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతామో, ఒకరి జీవితము మన కళ్ళ ముందే అరే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని బాధ కలిగినప్పుడు వారి జీవితాన్ని మనం ఏదైనా మార్చాలని ప్రయత్నిస్తామన్నమాట. బట్ దట్ ఈస్ నాట్ రైట్. దట్ ఈస్ ఎగనిస్ట్ టు ద యూనివర్సల్ లా. విశ్వ నియమాలకు ఇది పూర్తిగా భిన్నమైనదన్నమాట. ఎవరి జన్మ ప్రణాళికకు అనుగుణంగా వాళ్ళు జన్మ తీసుకొని వస్తారు, రైట్? దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా, ఈ జన్మలో వాళ్ళు ఎలాంటి అనారోగ్యాల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళు వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్ అంటే పెళ్లి ఏమీ వద్దు, ఒంటరిగా ఉంటానని నిర్ణయించుకున్నది వాళ్ళ జన్మ ప్రణాళికలో భాగము. వారి కర్మ ఆ విధంగా, ఆ ప్రణాళిక వేసుకునే విధంగా వాళ్ళు చేసుకుని వచ్చారు. దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే కొంతవరకు మన ప్రయత్నంగా మన కళ్ళ ముందు వాళ్ళు అలా ఉంటే, మనకి బాధ కలిగే విధంగా ఉంటే మనం చూస్తూ ఉండలేం కదా. కాబట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలగాలి అబౌట్ కర్మ, లైఫ్ అండ్ ఎన్లైటన్మెంట్, విజ్డమ్ మనం నేర్చుకోవాలి. వారికి గైడెన్స్ ఇవ్వగలగాలి. ఆ గైడెన్స్ గనక వారు జీవిస్తున్నటువంటి జీవితంలో ఒక వెలుగుని నింపగలిగితే దట్ కర్మ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆ కర్మ మరలా మార్పు చెందుతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ we should never interfere with anyone's karma. ఎవరి కర్మల్లోనికి మనము దూరకూడదు అనమాట. దట్స్ విత్ దిస్. అండ్ ఇన్ యూట్యూబ్ లో చూస్తున్న వారు కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టెక్స్ట్ చేయొచ్చు. ఐల్ బి రీడింగ్ దట్ అండ్ ఐల్ ఆన్సర్ దట్. ఎస్, లక్ష్మీదేవి గారు, మీరు ఇందాక హ్యాండ్ అంటే ఏమ్మా
చెప్పండి సార్. ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ అన్నట్టు కాకుండా, అంటే ఇప్పుడు మన దగ్గరికి అడ్వైజ్ అన్నప్పుడు దానికి వాళ్ళకు చెప్పినప్పుడు మనకు దాంట్లో ఏమి తేడా కాదు కదా, వాళ్ళు జ్ఞానం తీసుకుంటున్నారు. అప్పుడు ఆ జ్ఞానం ఇవ్వడంలో ఏం తప్పు ఉండదు కదా. అడిగితే చెప్పడంలో తప్పు లేదు, అడగకుండా చెప్తేనే అదే అనవసరం. అడగకుండా మనం ఊరికేనే వాళ్ళను ఫోర్స్ చేయడము, అట్లా డైవర్ట్ చేయడం అనేది తప్పు అంటున్నారు. అదే కదా మీరు అనేది? అవునమ్మా, కరెక్ట్. అడిగినప్పుడు ఖచ్చితంగా మన వంతు మనం చెప్పాలి. ఎస్ మ్యామ్. ప్రసన్న గారు ప్లీజ్ అన్మ్యూట్, హ్యాండ్ రేస్ చేసి. హలో మ్యామ్. హలో మ్యామ్. ఇప్పుడు మనకి అంటే నార్మల్ గా హిందూస్ లో మీరు ఈ పని చేస్తే మీ కర్మ తగ్గుతుంది అని చెప్పి మనకి బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఈ టెంపుల్స్ కి వెళ్తే తగ్గుతుంది. అవునవును, ఉంటాయి. అంటే అది మనం బిలీవ్ చేయొచ్చా? అది మన ఓన్ సెల్ఫ్ బిలీఫ్ వల్ల మనం అలా సాటిస్ఫై అవుతాము, అంటే ఇలా వెళ్తే తగ్గుతుంది అని మనకి మనం సర్ది చెప్పుకుంటాము, నిజంగా జరుగుతారు? మనకి మనం సర్ది చెప్పుకుంటాం మ్యామ్. సహజంగా ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడికి విజిట్ చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు, అవునా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎప్పుడు చేసేస్తామంటే 2 రీజన్స్ ఉన్నప్పుడు చేస్తాం. ఒకటి భయం, ఇది చెయ్యకపోతే ఏదైనా అయిపోతుందేమో అన్న భయం వల్ల చేస్తాము. రెండవది మన మీద మనకి నమ్మకం లేనప్పుడు చేస్తాం. గాడ్, డైటీ, పూజలు ఇవన్నిటికీ నేను విరుద్ధిని కాదు. ఓకే, ఐ బిలీవ్ దట్ అండ్ ఐ ఫాలో దట్. బట్ ద థింగ్ ఇస్, నాకన్నా అన్యంగా ఉన్న దానిపైన నేను ఆధారపడటానికి ముందర నా మీద నేను ఆధారపడడం మొదలు పెట్టాలి. నా మీద అంటే మన ఆత్మశక్తి మీద మనం ఆధారపడాలి. ఆత్మశక్తి మీద ఆధారపడి మనం చేయలేని పనులన్నవి ఏవి ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద పవర్ ఆఫ్ ద సోల్, ద ఇంటెంట్ పవర్. ఒకవేళ ఆత్మశక్తి కూడా జరగనివి ఉంటే, యూ కెన్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఆస్క్ ఫర్ హెల్ప్ ద ఇన్విజిబుల్ ఫోర్స్, రైట్? ఏదైతే యావత్ బ్రహ్మాండాన్ని సృజించినదో ఆ నిర్గుణ నిరాకార రూపానికి సర్వదా శరణాగతితో నేను నాకు దారి చూపించమని అడుగుతున్నాను. ఇక నాస్ లైక్ దిస్. సో ఎవ్రీథింగ్ ఇస్ అవర్ అంటే బిలీఫ్. డౌట్ వచ్చింది, అంటే ఈ వ్రతం చేస్తే మీకు ఇది జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. అది మన మీద మనకి నమ్మకం లేనప్పుడు, రైట్? ఒకటి జరగాలంటే బాహ్య కర్మలు ఉండాలి కదా, మనుష్య ప్రయత్నం ఉండాలి కదా. మనుష్య ప్రయత్నం లేకుండా కేవలం పూజలు చేసేస్తే వచ్చేస్తుందంటే అది అపోహ, అజ్ఞానము. మనుష్య ప్రయత్నం ఉండాలి, దాని తర్వాత దైవ కృప ఉంటుంది అనమాట. అది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ షల్ వి ఎండ్ హియర్? Good. I think there are no more questions. And thank you so much for joining me in this beautiful session. Malli kalutta. Okay. Thank you, everyone. I'm ending now. Good night. Okay. Stop the streaming.